ఆర్టీసీ సమ్మెతో రెండో రోజు ప్రజా రవాణా స్తంభించింది. బస్టాండ్లు, బస్టాప్ల వద్ద ప్రయాణికులు ఎదురుచూపులు చూస్తున్నారు. సికింద్రాబాద్ రాణిగంజ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రెండో రోజు ఆర్టీసీ సమ్మె రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ అన్ని డిపోల ముందు ధర్నాలు చేయాలని కూడా జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా డిపోల ముందు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, ఉద్యోగులంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనము రాణిగంజ్ డిపో దగ్గర ఉన్నాం. ఇక్కడంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళంతా కూడా తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు. మరి వాళ్ళు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళని అర్థం. సార్ మీరు ఏంటి, మీరు ఎప్పటి నుంచి మీరు ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నారు, మీ సమస్యలు ఏంటి? దాదాపు మేము 1987 నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ సమ్మెకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగస్తుల యొక్క స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మాకు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ సొంత ఇల్లు కట్టుకోవాలంటే సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. తర్వాత రేషన్ కార్డులు లేవు మాకు. సో మరి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ పిల్లలను చదివించుకోవాలంటే దాదాపు లక్షల రూపాయలు కట్టవలసిన పరిస్థితులు ఇవాళ ఏర్పడ్డది. కాలేజీలలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివించాలన్నా, ఇంటర్ చదివించాలన్నా, డిగ్రీ చదివించాలన్నా, ఎస్ఎస్సి చదివించాలి 2 లక్షలు 3 లక్షల కానించి 10 లక్షల వరకు ఫీజులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా యొక్క జీతభత్యాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే మేము అడుగుతున్నాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా యొక్క జీతభత్యాలు పెంచండి, మా యొక్క కార్మికుల యొక్క కుటుంబాల స్థితిగతులను మార్చండి, మమ్మల్ని కూడా ఈ సమాజంలో ఒక గౌరవంగా బతికేటట్టు మీరు ఆశీర్వదించండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే మా జీతభత్యాలు పెరిగావనుకోండి తప్పకుండా మా స్థితిగతులు కూడా మారుతాయి. ఎందుకంటే మేము, మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరం ఇవాళ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళు ఎంతో అంతో బలపడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ ప్రభుత్వము సొసైటీ పేరుతోని ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మేమేం పాపం చేశాం? ఆర్టీసీ ఉద్యోగులం మేము కూడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. ఈ యొక్క సకల తెలంగాణ రావడానికి ఎంతో ఉపయోగపడ్డాం. అటువంటి మా ఉద్యోగస్తులకు ఎక్కడో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కు 20 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు ఇచ్చేసి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే మేము గుడిసో వేసుకొని ఉన్న డబ్బులతోని మేము ఒక సొంత ఇళ్ళకు పోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అందుకే మా ఆర్థిక పరిస్థితి బాగలేక ఇండ్లు కూడా కట్టుకోవాలనేటువంటి పరిస్థితిలో చాలామంది ఎంప్లాయీస్ ఉండి ఉన్నటువంటి డబ్బులతోనే పాల బిల్లు కట్టి, లేకపోతే ఇంటి బిల్లు కట్టి, లేకపోతే అనేక రకాలైనటువంటి బిల్లులు కట్టడానికి సరిపోతుంది. కాబట్టి ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అందుకోసానికి ఈ ఆర్థిక వెసులుబాటు జరగాలంటే మీరు ఇప్పుడు పేరీజన్ చేస్తే తప్ప ఇంతో అంతో మేము ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి అన్నమాట, బస్సులో టికెట్లు కొట్టాల్సినటువంటి కండక్టర్లు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి అంటే మేము పే రివిజన్ అడుగుతున్నాము, జీతాలు పెంచమని అడుగుతున్నాము. ఎందుకంటే మాకు అన్ని పెరిగిపోతున్నాయి, జీతాలు మాత్రం పెరుగుతలేదు. వచ్చిన జీతము ఇంటి అద్దెకు పొట్ట బట్టకే సరిపోతుంది. మరి ఇప్పుడు పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్నా మరి అసలు మా ఆర్టీసీ కార్మికులకు కరెక్ట్ ఇండ్లు కూడా లేవండి. సగంకి ఎక్కువ అందరూ అద్దె ఇండ్లలోనే నివసించే డ్యూటీలు చేసుకుంటున్నట్టు పరిస్థితి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలంటే లక్షల ఫీజులు, మరి ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు. మళ్ళీ అదేవిధంగా మరి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కనీసం పుస్తమెట్టలన్నా పెట్టాలండి. బంగారం కొనబోతే 1,50,000 ఉంది. మరి పాత జీతాలతోటి మేము పిల్లలను ఎట్లా చదివించుకోవాలి, మా బిడ్డలను ఎట్లా చదివించుకోవాలా, మా పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలా, మేము ఇండ్లు ఎట్లా కట్టుకోవాలా? ఇంత పెద్ద సంస్థలో పనిచేస్తున్నాము. మరి గిన్నిస్ బుక్ రికార్డు ఉన్న సంస్థ, సెంచరీకి దగ్గరలో ఉన్నటువంటి సంస్థ. ఇప్పుడు 43,000 ఉన్న మంది కార్మికులు రిటైర్డ్ అయిపోయినాక 39,000 మంది కార్మికులం ఉన్నాం. ఇంత పెద్ద సంస్థలో పనిచేస్తున్నాం. మేము గర్వపడాలా, బాధపడాలా? మరి అందరూ అనుకుంటారు, ఏమంటారంటే పైకి చూస్తే లోపల ఇది ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. నోటిఫికేషన్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, ప్రమోషన్స్ లేవు. యాజ్ ఎ కండక్టర్గా, యాజ్ ఎ డ్రైవర్గా రిక్రూట్ అయ్యి యాజ్ ఎ కండక్టర్ డ్రైవర్గా రిటైర్ అవుతున్నాం. మాకు ఉంటాయి కదా, మనస్సాక్షి అనేది ఉంటుంది. మాకు మా పిల్లలను చదివించుకోవాలని ఉంటుంది, మా పిల్లలను మంచి కుటుంబానికి మంచి అల్లుడికి ఇవ్వాలని ఉంటుంది. మరి ఇలాంటి జీతాల మీద మేము ఎన్ని రోజులు కష్టపడుతూ మేము ఉన్నతంగా ఎట్లా బతకగలుగుతామని మేము ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. మీరు చెప్పండి. చెప్పండి.
మేమా సార్ మా పిల్లలను చదివించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ వచ్చి చాలని జీతాలతోటి మేము పిల్లలను చదివించుకోలేము. మాకు వైట్ కార్డ్ లేదు రియంబర్మెంట్ గురించి, మాకు ఏ ఫెసిలిటీస్ లేవు సార్. ఆర్టీసీలో చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం. మా సొంత సంస్థలాగా రూపాయి పోగేసి మేము డిపార్ట్మెంట్కి పే చేస్తున్నాం, కానీ మాకు వచ్చేసరికి హైక్ చేస్తలేరు. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు కూడా సఫర్ అయిపోతున్నారు. ఏంటంటే మంచి కాలేజ్లో సీట్ రాక, మంచి ఎడ్యుకేషన్ ఉంది. మేము ఓసీకి మాకు వైట్ రేషన్ కార్డు లేదు. మళ్ళీ ఏమంటే హై కేటగిరీ అంటారు. హై కేటగిరీలో మా పిల్లలు చాలా సఫర్ అవుతుంది సార్. మంచి కాలేజీలో చదివిస్తామంటే మాకు అంత ఫెసిలిటీస్ లేదు, మేము కట్టే అంత స్తోమత లేదు. ప్లస్ మాకు శాలరీలతో ఎన్నాళ్ళు బతుకుతుంది సార్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా హైక్ అయిపోయినాయి. బయట ప్రతి ఒక్కటి చాలా హైక్ అయిపోయినాయి. మాకు శాలరీలు మాత్రం హైక్ చేస్తలేరు. రేవంత్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్లో అక్కడ జగన్ మిలీనం చేసిండు ఆంధ్రాలో, ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు కూడా కంపల్సరీ మిలీనం చేసి మమ్మల్ని జగన్ అక్కడ చేశారు సార్. అక్కడ ఇప్పుడు అక్కడికంటే హై బడ్జెట్ తెలంగాణలో ఉండే అట్లాంటి పరిస్థితి మేము తెలంగాణలో మాకు ఎందుకు ఫెసిలిటీస్ చేయలేకపోతున్నారు సార్, చెప్పండి. ఇది మొత్తానికైతే మేము చాలా కష్టపడి సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అంటున్నారు. మా బతుకు ఒక ఇస్తార్ లాంటి లాగా మారిపోయింది. ఇస్తార్ అని ఎందుకు అంటున్నారు అని అంటే, వీళ్ళు ఇస్తార్కు కింద కుట్లు మాత్రమే ఉంటే చూసేందుకు అందంగా కనపడుతుంది, తీసిన తర్వాత దాన్ని వాడుకున్న తర్వాత తిరిగి చెత్తబుట్టలో పడేస్తారు. అలాంటి బతుకుల్లాగా మాది తయారైందని వీళ్ళు ఇస్తార్తో పోలుస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా పే రివిజన్ అయితేనే తమ కుటుంబ పోషణ కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు మారుతాయి అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు